బాగున్నారా అండి? ఏమండి, వంకాయ అంటేనే వంటల రారాజు కదండి. మరి అలాంటి వంకాయతో ఈరోజు మనం అదిరిపోయే భయంకర భర్త చేసేసుకుందాం రండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. మరి చూసారుగా, ముందుగా ఒక నిగనిగలాడే పెద్ద నల్ల వంకాయను, 3 ఎర్రటి టమాటాలను తీసుకోండి. వీటికి కాస్త నూనె రాసి అలా మెరిపించండి. అలానే పచ్చిమిరపకాయలకు, వెల్లుల్లి రెబ్బలకు కూడా నూనె రాయండి. ఇప్పుడు వంకాయకి అక్కడక్కడ ఘాట్లు పెట్టి ఆ సందుల్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అలా దోపండి. అప్పుడే కదండి కారం ఫ్లేవరు లోపల దాకా వెళ్తాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మన ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో పెట్టేయడమే. ఒక 200 degrees దగ్గర 20 నిమిషాలు అలా వదిలేయండి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చులేండి. కాకపోతే ఇది కొంచెం సుఖం కదా. మధ్యలో ఒకసారి పాజ్ చేసి మన వంకాయని ఇంకా టమాటాలని తిప్పి పెట్టుకోండి. అప్పుడు అన్నీ మొత్తం అంతా సమానంగా కాలుతుంది. అప్పో, చూసారా వంకాయ ఎలా మెత్తగా మగ్గిపోయిందో? ఆ కాల్చిన వాసన చూస్తుంటే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే నమ్మండి. ఇప్పుడు నిమ్మళంగా ఆ పైన ఉన్న నల్లటి పొట్టుని మొత్తం తీసేయండి. అలానే టమాటాలపై ఉన్న స్కిన్ మొత్తం తీసేయండి. ఆ మధ్యలో ఉండే గట్టిగా ఉండేటటువంటి దాది కూడా తీసేసేయండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి పట్టుకుని టమాటాలు, వంకాయ, పచ్చిమిర్చిని బాగా మెత్తగా వచ్చేలాగా కుమ్మేయండి. ఇక అసలైన ఘట్టం, బాణలిలో కొంచెం నూనె వేసి జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కారం, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఆ నూనెలో మసాలాలను బాగా వేగనివ్వండి. ఆ వాసన పక్కింటి దాకా వెళ్ళాలి. మరి ఇప్పుడు మనం నలిపి పెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని ఇందులో వేసి మసాలాలన్నీ పచ్చడికి పట్టేలా ఒక 5 నిమిషాలు అలా కలిపేయండి. ఆ నూనె పైకి తేలుతుంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో చూడండి. చివరగా కొత్తిమీర చల్లుకుని కాస్త నిమ్మరసం పిండుకుంటే మన గోదావరి స్టైల్ భయంకర భర్త గుమగుమలాడుతూ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి జొన్న రొట్టెలో కానీ పుల్కాలో కానీ వేసుకుంటే ఉంటుందండి అమృతం అంతే.
ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ చుట్టాలందరికీ షేర్ చేయండి. ఉంటానండి. నమస్తే అండి. మళ్ళీ మంచి వంటతో కలుద్దాం.